భారత్ భూషణ్ తివారీ బీహార్కి చెందిన 28 సంవత్సరాల వ్యక్తి. ఇతని మీద ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేదు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ప్లేడ్ విక్టిమ్స్ కోసం పోరాటం చేస్తూ ఉంటాడు. లైఫ్ లో ఏదో చేయాలనే తపన మాత్రమే కాదు, ప్రజల కోసం ఏదన్నా ఒకటి చేయాలనే తపన కూడా ఉంది. కానీ జూన్ 17న 2026న తన ఇంటి ముందు పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. అతను లొంగిపోతున్నా కూడా కాల్చి చంపారు. కేవలం భరత్ తన కమ్యూనిటీకి వాయిస్ ఇస్తూ వచ్చాడు. బిలాడిలో ఎవరైతే ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యారో వారి కోసం వాయిస్ రైజ్ చేస్తూ వచ్చాడు భరత్. తాగడానికి నీరు, కరెంటు, రోడ్లు వీటన్నిటి కోసం భరత్ పోరాటం చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న జవానియా విలేజ్ వాళ్ళకు హెల్ప్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ చేశాడు భరత్. ఈ విలేజ్ ని గవర్నమెంట్ పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. వీటన్నిటి కోసం భరత్ పోరాడాడు. ప్రజల కోసం పోరాడినందుకు భారత్ భూషణ్ తివారీని పోలీసులు కాల్చి చంపారు. ఆనాటి భగత్ సింగ్ నుంచి ఈనాటి భరత్ భూషణ్ తివారీ వరకు వ్యవస్థను ప్రశ్నిస్తే మరణమే శాసనం అనే సందేశాన్ని దేశంలోని పాలకులు నిరూపిస్తూనే ఉన్నారు. కానీ వీరులకు మరణం ఉండదు, విప్లవాలకి అంతం ఉండదు.